బ్రేకింగ్ న్యూస్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి సంబంధించిన 3 పిటిషన్లపై కాసేపట్లో విజయవాడలో విచారణ జరగబోతోంది. వంశీని కస్టడీకి అప్పగించే పిటిషన్తో పాటు వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, జైల్లో ఇంటి ఆహారం అనుమతించాలని కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్లపై విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులో కాసేపట్లో విచారణ జరగబోతోంది. ఇక వంశీని 10 రోజుల కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్ దాఖలు చేయగా తనపై నమోదు చేసింది తప్పుడు కేసని బెయిల్ ఇవ్వాలని వంశీ వాదిస్తున్నారు. అలాగే ఆరోగ్య కారణాలతో జైల్లో ఇంటి ఆహారం అనుమతించాలంటూ వంశీ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే బ్యారక్ లో బెడ్ అనుమతించాలని పిటిషన్లో కోరారు. ఈ 3 పిటిషన్లపై విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులో విచారణ జరుగుతుంది. ఇక వల్లభనేని వంశీకి సంబంధించిన 3 పిటిషన్లపై కాసేపట్లో విచారణ జరగబోతోంది. నిన్న మనం చూసినట్లయితే టీడీపీ వాళ్ళు లిఫ్ట్ లో తీసుకెళ్లిన దృశ్యాలని కూడా వారు మీడియా వేదికగా అయితే రిలీజ్ చేశారు. ఇటువంటి తరుణంలో ఇటు వల్లభనేని వంశీకి బెయిల్ లభిస్తుందా లేదా అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ లైవ్ లో అందిస్తారు. గాలిబ్, ఓవర్ టు యు. ఎస్ లహరి, వల్లభనేని వంశీకి సంబంధించిన ఏదైతే కేసు ఉందో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోని కీలక పరిణామాలతో పాటు కోర్టులో 3 కీలక పిటిషన్కి సంబంధించి కూడా విచారణ జరగబోతుంది. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే వంశీకి సంబంధించిన పోలీస్ కస్టడీ. గత శనివారమే పోలీసులు ఎస్సీ/ఎస్టీ కోర్టులోని వంశీని కస్టడీ కోరుతూ 10 రోజులకు సంబంధించిన కస్టడీ కోరుతూ పిటిషన్ వేసిన నేపథ్యంలో దానికి సంబంధించి విచారణ మరి కాసేపట్లోని కోర్టులో జరగబోతుంది. ప్రధానంగా చూసినట్టయితే వంశీని ఎందుకు కస్టడీ కోరుతుందో మరి దానిపై కూడా ఇప్పటికే కస్టడీ రిపోర్ట్ను కూడా పోలీసులు కోర్టు ముందు ఉంచారు. ప్రధానంగా సత్యవర్ధన్కి సంబంధించి కూడా స్టేట్మెంట్ను కూడా ఇప్పటికే పోలీసులు కోర్టులో పొందుపరిచిన నేపథ్యంలోని ఇప్పటి వరకు కేసుకు సంబంధించిన విచారణ ఏ విధంగా జరిగింది, ఈ విచారణ జరిగిన నేపథ్యంలో వంశీని కస్టడీకి తీసుకోవటం వల్ల ఎంతవరకు విచారణలో మరింత ఫలితాలు సాధిస్తామనే దానిపై కూడా ఇటు పోలీసుల తరపున న్యాయవాది కోర్టులో తమ వాదన వినిపించబోతున్నారు. మరోపక్క ఈ కేసుకు సంబంధించిన సెక్షన్లు ఏదైతే ఉందో ఎస్టీ/ఎస్టీ అట్రాసిటీ కేసు, దాంతోపాటు 7 సెక్షన్లు బిఎన్ఎస్ కిడ్నాప్ కావచ్చు, బెదిరింపులు కావచ్చు, ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా వంశీకి ఉల్లంఘించవు అనే దానిపై కూడా వంశీ తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు 2 పక్షాలకు సంబంధించి ఒక కీలకమైన పిటిషన్ పోలీసుల 10 రోజుల కస్టడీ పిటిషన్పై విచారణ జరిగితే మరో పిటిషన్ చూసినట్టయితే వంశీకి సంబంధించి బెయిల్ పిటిషన్ ఇప్పటికే ఎస్టీ/ఎస్టీ కోర్టులోని ఇటు వంశీ తరపున న్యాయవాదులు వేసిన నేపథ్యంలో దీని మీద ఇరుపక్షాలకు సంబంధించి కూడా కోర్టు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇటు పోలీసుల నుంచి కూడా కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలోని ఈ పిటిషన్కి సంబంధించి కూడా విచారణ జరగబోతుంది. ప్రధానంగా బెయిల్కి సంబంధించి ఎంతవరకు కోర్టు అనుకూలమైన తీర్పు ఇస్తుంది అనే దానిపై కూడా సర్వత్రా చర్చ మాత్రం జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే నిన్న చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైన సీసీ ఫుటేజ్ను విడుదల చేయడం జరిగింది. వంశీతో పాటు అనుచరులు సత్యవర్ధన్ని లిఫ్ట్లో తీసుకెళ్తున్న సీసీ ఫుటేజ్ను నిన్న టీడీపీ విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇది చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వంశీకి ఈ కిడ్నాప్ కావచ్చు, బెదిరింపుల వ్యవహారంలో ఎక్కడా సంబంధం లేదు అనేది మాత్రం వైసీపీ వాదిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ సీసీ ఫుటేజ్ ప్రస్తుతం పోలీసులకు విచారణలో అనుకూలంగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా దాంతోపాటు ఈ కేసుకు సంబంధించి ఎక్కడెక్కడ స్కెచ్ జరిగింది, ప్రధానంగా వంశీకి సంబంధించిన పాత్ర ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఎవరిని పురమాయించారు, ఎంతమంది దీనికోసం వెనకుండి నడిపించారు, ప్రత్యక్షంగా వంశీకి సంబంధించిన వాహనంలోనే నేరుగా ఇందుకు సంబంధించిన కిడ్నాప్ ఏ విధంగా ఎపిసోడ్ జరిగింది, దాంతోపాటు ఎక్కడికి తీసుకెళ్లారు, డబ్బులు ఎంతవరకు ఇచ్చారు, ఆ తర్వాత సత్యవర్ధన్ వైజాగ్ ఎవరు పంపించారు, దానిపై కూడా పూర్తి సమాచారాన్ని ఇప్పటికే పోలీసులు సిద్ధం చేశారు. ప్రస్తుతం బెయిల్ పిటిషన్కి సంబంధించిన విచారణ వస్తున్న నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా పోలీసుల తరపున న్యాయవాది కోర్టు ముందే ఉంచే అవకాశాలు కనపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కీలక పరిణామాలు చోటు చేసుకున్న ప్రధానంగా సత్యవర్ధన్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ను రిలీజ్ చేసిన నేపథ్యంలో ఆ సీసీ ఫుటేజ్లోని వంశీ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కోర్టు ఎంతవరకు బెయిల్కి సంబంధించి వంశీకి అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా ఇప్పుడు చర్చ మాత్రం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్కి సంబంధించి కష్టంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇదిలాంటే వంశీకి సంబంధించిన మరో పిటిషన్ కూడా విచారణ రాబోతుంది. ప్రధానంగా వంశీకి సంబంధించి ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటూ ఇంటి నుంచి ఆహారం తెప్పించేందుకు
తెప్పించుకుంటామంటూ కూడా ఒక పిటిషన్ను ఇటు వంశీ తరపున న్యాయవాదులు కోర్టులో వేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి వంశీ ఆరోగ్య పరిస్థితి బాలేదంటూ కూడా ఒక డాక్టర్కి సంబంధించిన స్టేట్మెంట్ను ఇప్పటికే సిద్ధం చేసిన వంశీ తరపున న్యాయవాదులు ఇందుకు సంబంధించిన పిటిషన్లో పొందుపరిచారు. ఇంకా దాంతోపాటు వంశీకి వెన్నునొప్పి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో బ్యారెక్లోని బెడ్ ఏర్పాటు చేయాలి, ఏదైతే ఉందో మంచం ఒకటి ఏర్పాటు చేయాలనే దానిపై కూడా పిటిషన్లో పొందుపరిచిన నేపథ్యంలో దీనిపై కూడా విచారణ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం 3 పిటిషన్లు, ఒకటి పోలీసుల 10 రోజుల కస్టడీ, మరోపక్క బెయిల్ పిటిషన్, మరొకటి జైల్లో సౌకర్యాలకు సంబంధించి. ఈ 3 అంశాలకు సంబంధించి SC/ST కోర్టులో మరి కాసేపట్లో విచారణ రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ 3 కేసులకు సంబంధించి ఈ 3 పిటిషన్లోని చాలా కీలకమైనది పోలీస్ కస్టడీ, మరొకటి బెయిల్ పిటిషన్. ఈ రెండు పిటిషన్లకు సంబంధించి 2 పక్షాలు సిద్ధంగా ఉన్నాయి. వాదోపవాదాలు వినిపించేందుకు ఇప్పటికే 2 వర్గాలకు సంబంధించి కూడా పూర్తి ఆధారాలు సేకరించిన నేపథ్యంలోని ఒక రకంగా చూసినట్టయితే ఇందులోని ఈ కేసుకు సంబంధించి పై చేయిలోని పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వంశీకి సంబంధించిన CC ఫుటేజ్ కావచ్చు, దాంతోపాటు వంశీకి సంబంధించి ఎంతవరకు వాళ్ళ అనుచరులను ఈ బెదిరింపులకు సంబంధించి కిడ్నాప్కి సంబంధించి ఆయన హస్తం ఎంతవరకు ఉంది అనే దానిపై కూడా పూర్తి ఆధారాలను పోలీసులు సేకరించారు. దాంతోపాటు హైదరాబాద్లోని వంశీ నివాసం వద్ద CC ఫుటేజ్ను కూడా పోలీసులు సేకరించిన నేపథ్యంలోని మొత్తం కొంతవరకు అనుకూలమైన పరిస్థితులు ఇప్పుడు పోలీసులు ఉన్న నేపథ్యంలోనే అయితే వంశీకి సంబంధించిన ఫోన్ ఒకటి దొరకాల్సి ఉంది. ఫోన్ దొరికితే మరింతగా ఈ కేసుకు సంబంధించి పురోగతి కనపడే అవకాశం ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వంశీని కస్టడీకి తీసుకొని విచారిస్తే మరింత సమాచారాన్ని సేకరించే అవకాశం ఉన్నట్లుగా పోలీసులు ఈరోజు కస్టడీ పిటిషన్కి సంబంధించిన విచారణలో కోర్టులోని వెల్లడించే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఓవరాల్ చూసినట్టయితే బెయిల్తో పాటు కస్టడీ, మరొకటి ఇటు జైల్లోని సౌకర్యాలు సంబంధించి మాత్రం మరి కాసేపట్లోని SC/ST కోర్టులోని వంశీకి సంబంధించిన 3 పిటిషన్లపై విచారణ జరగబోతుంది. లహరి. రైట్ గాలి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.